నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. వందే మాతరంపై మళ్ళీ చర్చ మొదలైంది. ఇంతవరకు దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా రాజ్యాంగం మన దేశ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా వందే మాతరంలోని ముందు 2 చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంలో అది రాశారు. ఇప్పుడు వందే మాతరంలోని 6 చరణాలను ఖచ్చితంగా పాడాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఫంక్షన్స్లో గాను, స్కూల్స్లో కావచ్చు, వందే మాతరం పాడాలి ఖచ్చితంగా. వందే మాతరం పాడడం వేరు, వందే మాతరం 6 చరణాలు పాడడం వేరు. ఇందులో కావాలనే తేడా తెలుసు బీజేపీ ప్రభుత్వానికి. కావాలనే 6 చరణాలు ఖచ్చితంగా పాడాలని నిర్ణయం తీసుకొని దాన్ని రుద్దడానికి, మొత్తం దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమవుతుంది ఒకవేళ 6 చరణాలు పాడితే తప్పేముంది అని చాలామంది మాట్లాడవచ్చు. ఎందుకంటే అది చాలామందికి అర్థం కాదు. సంస్కృతంలో ఉన్నది కాబట్టి ఎవరికి అర్థం కాకపోవచ్చు. బెంగాలీలో కూడా రాశాడు ఆయన, అది ఎవరికి అర్థం కాకపోవచ్చు. కొంతమందికి అర్థమైన ఆ భావజాలంతో ఏకీభావం ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ ఇది లౌకిక దేశం కాబట్టి రాజ్యాంగం రాసినప్పుడే, ఈ పాట గురించి చర్చ జరిగినప్పుడే వందే మాతరం మీద చాలా తీవ్రమైన చర్చ జరిగింది. ఇది యాక్చువల్గా వందే మాతరం బంకించంద్ర చటర్జీ 1875లో రాశారు. ఇది మనకు జనగణమన కూడా ఉంది. జనగణమన అధికారిక జాతీయ గీతం, ఇది వందే మాతరం అధికారిక జాతీయ గేయం. ఈ రెండింటికి తేడా ఉంది. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు 1911లో. ఆ తర్వాత ఇది వందే మాతరం బంకించంద్ర చటర్జీ 1875లో రాశారు. స్వతంత్ర పోరాటం టైంలో ఇది బాగా ఫేమస్ అయింది. వందే మాతరం నినాదంతో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగి వందే మాతరం మూమెంట్, ప్రజలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన చాలా పోరాటాల్లో ఈ నినాదాన్ని వాడుకున్నారు, వందే మాతరం నినాదం. కాబట్టి చాలా ప్రజల మనసుల్లో బాగా నిండిపోయింది వందే మాతరం. కాబట్టి వందే మాతరం ఖచ్చితంగా మన దేశ జాతీయ గేయంగా ఉండాలని అప్పుడు రాజ్యాంగం రాసిన వాళ్ళు అనుకున్నారు. అంబేద్కర్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, టోటల్గా అప్పుడున్న స్వాతంత్ర సమరయోధులందరూ, రాజ్యాంగం రాసిన ప్రముఖులందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఉండాలి. అయితే మొత్తం ఉండాలా లేదా అనేది అప్పుడే చర్చ జరిగింది. ఎందుకంటే మొదటి 2 చరణాలు భారతదేశ గొప్పతనం గురించి ఉన్నవి. తర్వాత 4 చరణాలు దుర్గామాతను కీర్తిస్తూ, అలాగే బెంగాల్ జాతీయవాదాన్ని గురించినవి మిగతావన్నీ. కాబట్టి అవన్నీ లౌకిక దేశం కాబట్టి ఇక్కడ ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. అనేక మతాలు కలిసి ఉన్న దేశం ఇది. లౌకిక దేశంగా అనుకుంటున్నాం కాబట్టి, లౌకిక దేశం ప్రకటించుకుంటున్నాం కాబట్టి గేయంలోని 2 చరణాలను మాత్రమే, దేశం గురించి, భారతదేశం గురించి ఉన్న 2 చరణాలను మాత్రమే పాడాలి అని నిర్ణయం తీసుకొని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నారు. అది ఈరోజు ఈ సర్క్యులర్ తీసుకొచ్చిన బీజేపీ వాళ్ళకు తెలుసు ఆ విషయం. స్వతంత్ర పోరాటంలో కనీసం పాల్గొనని, స్వతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వారి వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కాబట్టి సావర్కర్ లాంటి వాళ్ళు, గాడ్సే లాంటి వాళ్ళు స్వతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వాళ్ళు, స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా పనిచేసిన వాళ్ళు, స్వతంత్ర పోరాటం చేస్తున్న వాళ్ళను ఇన్ఫర్మేషన్స్ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా వాళ్ళు చెప్పినట్టు విన్నవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ మీద బతికిన వాళ్ళు. అంటే స్వాతంత్ర పోరాటానికి, భారతదేశానికి ద్రోహం చేసిన వాళ్ళు ఇవాళ సడన్గా వందే మాత్రం మొత్తాన్ని వాడాలని నినాదం ఎత్తుకున్నారంటేనే ఇందులో ఏదో కుట్ర ఉందని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళకి స్వతంత్ర పోరాటం గురించిన అవగాహన లేదా ఉంది. ఆ రోజు జరిగింది ఏంది, భారతదేశం ఏ విధంగా అన్ని మతాలు కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు, ఐకమత్యంగా ఉన్నారు అనే విషయం కూడా తెలుసు వీళ్ళకి. కానీ వీళ్ళు ప్రజల మనసుల్లో ఆ రోజు కూడా విషయం నింపి ఐకమత్యం దెబ్బతీసి దేశ విభజన కారకులు వీళ్ళు కూడా ఒకళ్ళు ఆ రోజు. ఇవాళ కూడా అదేవిధంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, కొంతమంది కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారతదేశంలోని మెజారిటీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, మైనార్టీల మీద వ్యతిరేకంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టి దాని నుంచి వచ్చే ప్రయోజనాలను పొందాలని భావిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ మళ్ళీ
అందులో ఆ కుట్రలో భాగంగానే వందే మాత్రం అన్ని చరణాలు 6 చరణాలు పాడాలనే సర్క్యులర్ తీసుకొచ్చారు. ఆ రోజు దీని మీద రాజ్యాంగ రచన 1950లో జరిగినప్పుడు నెహ్రూతో సహా అంబేద్కర్, నెహ్రూ ఇంకా చాలామంది భారతదేశ జాతీయ గేయంగా మొత్తం 6 చరణాలు ఉంచాలా లేదా అనే విషయంలో చాలా మందితో చాలా రోజులు చర్చలు జరిపారు. చాలా రోజులు చర్చలు జరిపిన తర్వాతనే దేశం మొత్తం పాడుకోవాలంటే ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులం అని కాకుండా ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా దేశాన్ని పొగుడుతూ దేశం గొప్పతనాన్ని చెప్తూ ఉన్న 2 చరణాలను మాత్రమే తప్పకుండా పాడాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇవాళ హిందూ మత దేవుని గురించి దేవుళ్ళను పొగడాలని మిగతా మతాల వాళ్ళు కూడా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, కానీ హిందూ దేవతలను పొగుడుతూ వందే మాత్రం పాడి తీరాలి అనేది ఏదైతే ఉందో చాలా కుట్రపూరితం. హిందూ మత భావజాలాలను మిగతా మతాల మీద బలవంతంగా రుద్దాడు. ఇదే పని ఇంకొక మతం చేస్తే హిందూ మతస్థులు ఊరుకుంటారా? ఎవరమైనా ఊరుకుంటామా? ఇది రాజ్యాంగ విరుద్ధం. మతాలకు సంబంధించిన వ్యవహారమే కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం. మనం రాసుకున్న రాజ్యాంగానికి విరుద్ధమైనది. రాజ్యాంగ విరుద్ధమైన దాన్ని దేశవ్యాప్తంగా ఆచరించాలని ఇప్పుడు బీజేపీ పూనుకున్నది. 2014 తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిపాలన సాగిస్తూ ఉన్నది బీజేపీ. అది చేసే ప్రతి పని రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది, మతోన్మాదంతో కూడుకున్నది, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అన్ని చట్టాలను పక్కన పెడుతున్నది, రాజ్యాంగ వ్యతిరేకమైన కొత్త చట్టాలను తీసుకొస్తున్నది. అందులో భాగంగానే ఈ దేశం మొత్తాన్ని, ఈ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి ఈ దేశ పరిపాలనను ఎల్లకాలము తమ చేతుల్లో ఉంచుకునే విధంగా చేసే కుట్రలో భాగంగా ఇవాళ వందే మాత్రం మొత్తం చరణాలు పాడాలని. వందే మాత్రం పాడొద్దని ఎవరు అనట్లేదు. వందే మాత్రం రాజ్యాంగంలో రాసిన 2 చరణాలు, రాజ్యాంగం చెప్తున్నది, రాజ్యాంగం రాసుకున్నాం మనం. ఆ 2 చరణాలను పాడాలి. ఆ 2 చరణాలు పాడడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అందరూ పాడాల్సిందే, పాడతారు, ఎందుకంటే రాజ్యాంగం చెప్పింది కాబట్టి. మిగతా చరణాలు కూడా తప్పకుండా పాడాలనేది రాజ్యాంగ విరుద్ధమైనది. తప్పనిసరి చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎవరికైనా ఇష్టం ఉంటే పాడుకోవచ్చు. బలవంతం చేయడం అనేది, తప్పనిసరి చేయడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. లౌకిక దేశం అని చెప్పుకుంటున్న మన దేశ ఇతర మతస్థులైన ప్రజల మీద రుద్దడం అనేది, ఈ విధమైన మతభావజాలను రుద్దడం అనేది దుర్మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్.